ఇండియాలోనే ఫస్ట్ టైం మోనో బస్సెస్ అయితే మన ముందున్నాయి. అది ఎవరివో కాదు, ఫోర్స్ వాళ్ళవి. సో ఆ బస్సులు చూసే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్. ట్రావెలర్స్కి ది బెస్ట్ బస్సెస్ అనమాట ఇవి. సో అవైతే నేను చూపించబోతున్నాను. నా దగ్గర అయితే 2 బస్సులు ఉన్నాయి. 2 బస్సెస్కి కంపారిజన్ ఏంటి, డిఫరెన్సెస్ ఏమున్నాయి ఏంటి అనేది చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే రైట్ ఆర్ లెఫ్ట్ వెళ్ళిపోదాం. ఫ్లాట్ గా ఉంది. గ్రిల్ పార్ట్ అంతా కూడా ఇంజిన్ పార్ట్ దగ్గర ఐరన్ మెష్ ఇచ్చారు. మెష్ ఇంకా మస్కిటో మెష్ లాగా ఉంది. డిజైన్ అయితే ఐరన్ ది. ఇక్కడైతే క్రోమ్ ఎలిమెంట్ తోటి ఎఫ్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. ఇది ఫోర్స్ వాళ్ళది అనమాట. ఇక్కడైతే లెటర్స్ ఉన్నాయి. దీని బ్యాడ్జింగ్ ఫోర్స్ అని. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ తోటి ఉంది. డోర్ ఓపెన్ చేసుకోవడానికి హ్యాండిల్ ఉంది. ఇక్కడ వైపర్స్ ఉన్నాయి. స్కిడ్ ప్లేట్ కూడా మనకి బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఐరన్ అనమాట. ఇదంతా ఐరన్. ఇంకా హెడ్ లైట్ పార్ట్ కి వచ్చేసరికి హాలోజన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్ అయితే ఏం లేదు. కావాలంటే కూడా పెట్టించుకోవచ్చు. దానికి సంబంధించిన స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారు. హెడ్ ల్యాంప్ అయితే హెలోజన్, ఎల్ఈడి అయితే కాదు, హెలోజన్ ఇచ్చారు అనమాట. ఇంకా ఈ బస్ లో యూజ్ చేసిన ఇంజిన్ మోడల్ విషయానికి వచ్చేసరికి FM 2.6 RC ED ఇంజిన్ మోడల్ అయితే ఉంది. దీని టైప్ వచ్చి కామన్ రైల్ DI TCIC ఇంజిన్ విత్ 4 సిలిండర్స్ ఉంది. దీని CC వచ్చి 2596 CC ఉంది. మాక్సిమం పవర్ వచ్చి 2950 RPM ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 350 Nm టార్క్ ఉంది. మనకి టైర్ వచ్చి 17.5 ఇంచ్ టైర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్లే అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ ఇది డీజిల్ ట్యాంక్. 120 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంది. మైలేజ్ వచ్చి 7 to 8 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది అనమాట. ఇది యాడ్ బ్లూ మనం యాడ్ చేస్తాం కదా డీజిల్ ఇంజిన్ కి. సో దానికి సంబంధించింది మనం చూస్తున్నాం కదా. బస్ కి ఇక్కడ లైట్స్ అయితే ఉన్నాయి. మనకి బస్ వెళ్తుంది అని తెలియడం కోసం, దాని లెంత్ కూడా తెలుసుకోవడం కోసం అని చెప్పి ఎంట్రీ డోర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా మనకి లైట్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా లైట్స్ ఉన్నాయి. దీని వల్ల మనకి ఏంటంటే బస్ లెంత్ అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా రేర్ పార్ట్ వచ్చేసరికి రేర్ పార్ట్ అయితే చాలా నీట్ గా ఉంది. స్ట్రైట్ గా అయితే ఉందన్నమాట కంప్లీట్ గా. అక్కడ కూడా ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇచ్చారు. ఇక్కడైతే ఓన్లీ F అని మెన్షన్ చేసింది. ఇది ఫోర్స్. ఇక్కడైతే లెటర్స్ ఉన్నాయి. ఫోర్స్ అని క్రోమ్ ఎలిమెంట్ తోటి యూజ్ చేయడం జరిగింది. ట్రావెలర్స్ మోనో బస్సెస్. ఇవి మోనో బస్సెస్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఇవి. ఇక్కడైతే రేర్ లైట్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా హెలోజన్ లైట్స్ అన్నమాట. 4 సెన్సార్స్ అయితే చూస్తున్నాం. రిఫ్లెక్టర్స్ అయితే ఇక్కడ కింద ఉన్నాయి. సెన్సార్స్ మధ్యలో ఇక్కడ సెంటర్ లో మనకి రేర్ వ్యూ కెమెరా అయితే కనిపిస్తుంది. బస్ ఎంత విత్ ఉందో అంతా కూడా మనకి రిఫ్లెక్టర్ స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. చూసారా బస్ కి. ఇదంతా కూడా సేఫ్టీ కోసం అన్నమాట. బస్ అయితే అవుట్ సైడ్ నుంచి అయితే ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉంది ఏంటో చూసేద్దాం. బిఫోర్ డ్రైవర్ సీట్ దగ్గర ఏమేమి కంఫర్ట్స్ ఉన్నాయి ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. హ్యాండిల్ అయితే ఇలా లోపల ఉంది. ఒకటి లాక్ అది. ఇది ప్రెస్ చేస్తే డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు డోర్స్. ఇంత బస్ ఎక్కాలంటే కొంచెం బలంగా ఉండాలి. ఫైనల్లీ పడిపోకుండా అయితే బస్ ఎక్కాను. డోర్ క్లోజ్ చేసుకోవడానికి పట్టుకోవడానికి హ్యాండిల్ అయితే ఉంది. ఇక్కడ లాక్ ఉంది. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్. ఇది డోర్ ఓపెన్ చేసుకోవడానికి బాటిల్ హోల్డర్ ఉంది డ్రైవర్ దగ్గర. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. మిర్రర్స్ అవి పెద్దగా ఉన్నాయి. విండోస్ అయితే పెద్దగా ఉన్నాయి డ్రైవర్ దగ్గర. 4 సర్బానియా కీ అయితే నా చేతిలో ఉంది. ఇది మాన్యువల్ గానే ఓపెన్ చేసుకోవాలి. పవర్ స్టీరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో స్టీరింగ్ అయితే కొంచెం హార్డ్ గా ఉంది. మనం మామూలుగా కార్ లో చూసినట్టయితే సాఫ్ట్ టచ్ లెదర్ ఎట్టెడ్ అట్లా ఉంటాయి కదా, అలా అయితే ఏం లేదు. కొంచెం హార్డ్ గానే ఉంది. డ్రైవర్స్ కి మేబీ అలవాటు అయిపోయి ఉంటుంది. ఇది హార్న్ అండ్ F అని మెన్షన్ చేసింది. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి రైట్ సైడ్ ఉంది. ఇదంతా వైపర్ కంట్రోల్ కి సంబంధించింది లెఫ్ట్ సైడ్ ఉంది. అండ్ హై బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి లో బీమ్ ఇక్కడ కూడా ఒక బటన్ ఇచ్చారు. చూసారా, మన వెయిట్ ని బట్టి మనం హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టీరింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించిన లివర్ ఇక్కడ ఉంది. ఇది డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించిందంతా ఇక్కడే ఉంది. పెట్రోల్ ట్యాంక్ చూపిస్తుంది. పార్కింగ్ లో ఉంది. ఇది టాప్ స్పీడ్ వచ్చి 160 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంది. ఇది RPM వచ్చి 1000 ఉంది. మనం చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఇది మనం క్యాబిన్ లైట్స్ ఆఫ్ చేసుకోవడానికంటే బటన్. ఇది ఎమర్జెన్సీకి. ఎయిర్ ప్యూరిఫైయర్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. సో ఇది కూడా క్యాబిన్ లైట్స్ కి సంబంధించిన బటన్. ఇది పార్కింగ్ బటన్. ఏదైతే ఎంట్రీ డోర్ ఉందో దానికి సంబంధించిన బటన్ అన్నమాట. ఇది బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. ఇవి కూడా క్యాబిన్ లైట్ కి సంబంధించింది. ఇది 12 volts ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ మనం చూస్తున్నాం. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇది. ఇవి ఎక్స్ట్రా లైట్స్ కి సంబంధించింది. ఇక్కడ ఉన్నది స్పెషల్ గా కనిపిస్తుంది కదా ఏకో బటన్. ఇదేంటంటే ఎంటీగా వచ్చినప్పుడు మైలేజ్ అని పెరగడం కోసం అని చెప్పి స్పెషల్ గా ఈ బటన్ ఇచ్చారట. ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే మైలేజ్ అనేది పెరుగుతుంది. ఇదంతా కూడా ఎప్పుడైనా ఇన్ కేస్ ఫైర్ గానీ యాక్సిడెంట్ అలాగైతే గనక ఫైర్ అలర్ట్ కి సంబంధించింది సైరన్ అయితే వస్తుంది అనమాట. దానికి సంబంధించింది ఏసీ కంట్రోలర్ అంతా కూడా డ్రైవర్ సీట్ లోనే ఉంటుంది. టెంపరేచర్ కంట్రోల్ చేయడం అయితే మాత్రం డ్రైవర్ దగ్గర ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు టెంపరేచర్ అనేది. ఇదైతే
టచ్ స్క్రీన్ చూస్తున్నాం మనం డ్రైవర్ దగ్గర. ఇది నావిగేటర్ కి సంబంధించింది. ఇది సెట్టింగ్స్ ఉంది, రేడియో, వీడియో అండ్ మ్యూజిక్ అది కూడా ఉంది. సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లో డిస్ప్లే, సౌండ్, లొకేషన్, యూజర్ అండ్ అకౌంట్స్, కాల్ సెట్టింగ్స్, గూగుల్ సంబంధించి ఉందన్నమాట. ఇంకా హోమ్ బటన్, ఇది రేర్ వ్యూ కెమెరా, ఇది మ్యూజిక్ కి సంబంధించింది. సౌండ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి హోమ్ బటన్, ఆఫ్ చేసుకోవడానికి ఇది బ్లూటూత్ లింక్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాప్స్ అయితే ఇందులో ఉన్నాయి. క్లియర్ గా ఉంది, చిన్నగా ఉంది, క్యూట్ గా ఉంది, బట్ చాలా క్లియర్ గా అయితే ఉంది. హెచ్డి క్వాలిటీ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో గేర్ రాడ్ అయితే ఇక్కడ చూస్తున్నాం 5 గేర్ ఫ్రంట్ కు ఉన్నాయి అండ్ రివర్స్ ఒకటి ఉంది. క్రోమ్ ఎలిమెంట్ నాబ్ తోటి హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. కొంచెం అంటే కంపేర్ టు కార్స్ కన్నా ఇవైతే అన్ని హార్డ్ గానే ఉన్నాయి. కొంచెం అలవాటు పడాలి ఇవైతే అన్నిటికీ. మూవ్ చేయడం గానీ కొంచెం హార్డ్ గానే ఉన్నాయి. ట్రావెల్ బస్సులు కాబట్టి లాంగ్ టర్మ్ లో ఎక్కువ యూజ్ అవ్వాలి అంటే కొంచెం ఆ మాత్రం హార్డ్ గానే ఉండాలి. సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ ఉంటే చాలా కష్టము. మన బస్సులో ఎంత మంది ఉన్నారు ఏంటి అదంతా చూడాలి కదా. డ్రైవర్ బాధ్యత అదంతా, రథసారథి బాధ్యత మామూలుగా లేదు. ఇక్కడ మొత్తం 28 మెంబర్స్ కూడా కనిపించేటట్టు అయితే మిర్రర్ ఉంది. కంప్లీట్ గా చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు. అందరూ ఏం చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది. అంత క్లియర్ గా అక్కడైతే మిర్రర్ ఉంది. దానిపైన ఒక లైట్ కూడా ఉంది. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట. డ్రైవర్ కష్టాన్ని కూడా తెలుసుకొని సన్ షేడ్స్ అయితే ఇచ్చారు కదా, అదైతే చాలా బాగుంది. సన్ షేడ్ అయితే ఎదురు ఎండకి వెళ్ళినప్పుడు అయితే మనము ఇట్లా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఎంత వరకు ఎండ వస్తే అంతవరకే పెట్టుకోవచ్చు. అంటే ఇంత లెంత్ ఉంది, బట్ ఎంత వరకు అవసరం పడుతుందో అంతవరకు పెట్టుకోవచ్చు. ఇలా అంటే కనుక పైకి వెళ్ళిపోతుంది. స్పెషల్ గా సన్ షేడ్ అయితే డ్రైవర్ కి ప్రొవైడ్ చేశారు. క్యాబిన్ లో మొత్తం అందరికి అయితే కనుక కర్టెన్స్ ఇచ్చారు. కంప్లీట్ ఏసీ బస్. సో డే టైం ఎండ్ వస్తుందంటే కర్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు. లోపలికి ఎక్కి చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది. సో ఎక్కగానే నాకు అనిపిస్తుంది ఏంటంటే కంఫర్టబుల్. లోపలికి ఎక్కగానే నాకు ఫస్ట్ ఫీల్ అయింది ఏంటంటే ఈ క్యాబిన్ ఇదంతా కూడా స్పేషియస్ గా ఉందన్నమాట. చాలా కంఫర్టబుల్ గా లగేజ్ తీసుకొని అయితే ఎక్కేయచ్చు. సీట్స్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా 2 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చైర్ లో అయితే కూర్చుంటాను, కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కాబట్టి. హ్యాండిల్ అయితే మనము కంప్లీట్ గా అయితే ఫోల్డ్ చేయలేం, జస్ట్ చేయొచ్చు. హ్యాండిల్ అయితే కిందకైతే వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ ఇలా పైకి అని మళ్ళీ కిందకంటే ఇదైతే క్లోజ్ అయిపోతుంది. లేదా హ్యాండిల్ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది లాక్, ఇక్కడైతే లాక్ అయింది. హ్యాండిల్ పెట్టుకోవడానికి స్లీక్ గా ఆర్మ్ రెస్ట్ కి అయితే సరిపోతుంది. లేదు మనకి ఇది దించేసుకోవాలంటే జస్ట్ దీన్ని ఇలా బ్యాక్ అని ఒకసారి, అప్పుడు కిందకంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ 2 బటన్స్ కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే ఒకటి రెక్లైనర్ కి సంబంధించింది, ఇంకోటి అయితే సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. మన ఫ్యామిలీ మెంబర్సే మనము ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, కంఫర్ట్ వేరేగా ఉంటుంది. లేదు కొంచెం అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మన పక్కన కూర్చున్నారు అనుకోండి, కొంచెం వాళ్ళ నుంచి పక్కకి జరగడానికి సీట్ అయితే పక్కకి జరిపేసుకోవచ్చు. మనం పక్కకి జరగక్కర్లేదు, సీట్ కూడా పక్కకి జరిపేసుకోవచ్చు. ఈ సీట్ అయితే జరిపే ప్రయత్నం చేద్దాం. ఈ సీట్ ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి సీట్ అయితే పక్కకి లాక్కోవచ్చు. కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇలా వచ్చింది అనమాట. సీట్ చాలా కొంచెం జస్ట్ ఇలా పక్కకి జరిగి కూర్చుంటాం కదా, అలాగనమాట. ఇలా ప్రతి సీట్ దగ్గర కూడా 2 బటన్స్ ఉన్నాయి. అది రెక్లైనర్ అండ్ సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇటు పక్కకు ఉందో అది అనమాట. అంటే మధ్యలో నడవడానికి ప్లేస్ ఉంటుంది కదా, వాళ్ళ సీట్ మాత్రం జరుపుకోవచ్చు, అవతల సీట్ అయితే జరుపుకోవడానికి ఉండదు. ఇక్కడైతే ఏసీ వెంట్స్ ఉన్నాయి. మనకి కావాలంటే ఓపెన్ చేసుకోండి, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మధ్యలో ఉన్నది ఇది స్పీకర్. సో అలా ప్రతి సీట్ కి అంటే 2 సీట్స్ కి పైన అయితే ఇచ్చారు. మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 28 సీట్స్ అయితే ఉన్నాయి. ఇటు ఒక 14 అండ్ ఇటు ఒక 14. పైన ఎల్ఈడి లైట్ అయితే కనిపిస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్ వరకు ఎల్ఈడి లైట్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏసీకి సంబంధించి మళ్ళీ క్యాబిన్ లో ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. అదే కాకుండా మనం లగేజ్ పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా మనకి లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. లగేజ్ ఏదైనా తీసుకోవాలంటే ఈజీగా నైట్ టైం అయితే తీసుకోవచ్చు. చాలా సార్లు చూసారా, మనం స్టాప్ వచ్చేసిందని హడావిడిగా లగేజ్ పట్టుకొని ఉంచుంటాం, పట్టుకోవడానికి ఏముండదు, పడిపోతూ ఉంటాం. అలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ పట్టుకొని మన స్టాప్ నియర్ బై ఉన్నప్పుడు కొంచెం వచ్చి మన ప్లేస్ లో దిగడానికి రెడీగా ఉన్నప్పుడు హ్యాండిల్ పట్టుకొని అయితే నుంచోవచ్చు. ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డాను బస్ లో. వాళ్ళు సడన్ బ్రేక్ కొడతారు, నేను ముందుకు వెళ్ళిపోతాను, లగేజ్ తో పాటు వెళ్ళిపోతుంటాను. సో ఆ ఇబ్బంది ఏం లేదు, చక్కగా హ్యాండిల్ ఇచ్చారు, హ్యాండిల్ పట్టుకోవచ్చు. ప్రతి ప్యాసింజర్ కి కూడా సీట్ బెల్ట్ ఉంది. ఇదైతే నాకు రెక్లైనర్ బ్యాక్ ఉంది కంప్లీట్ గా. ఈ సీట్ లో కూర్చొని చూద్దాం కంఫర్ట్ ఎలాగుంది అనేది. ఒకసారి నేను ఈ సీట్ లో కూర్చున్నాను. ఈ సీట్ కంప్లీట్ గా రెక్లైనర్ అయిపోయింది, బట్ నాకైతే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ నేను పడుకున్నా కూడా కాళ్ళు కొంచెం ముందుకు పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంది. లెగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ పెడల్స్ కూడా ఇచ్చారన్నమాట. ప్రతి సీట్ కి పెడల్స్ మీద కాళ్ళు పెట్టుకొని అయితే రిలాక్స్ అవ్వచ్చు. నా బాడీ పొజిషన్ చూసారు కదా, చాలా కంప్లీట్ రిలాక్సింగ్ పొజిషన్ లో అయితే ఉంది. మనం లేచి కూర్చోవాలి ఒక ఏజ్ వరకు ఓకే. పెద్దవాళ్ళు ఎవరైనా లేచి కూర్చోవాలి అంటే వాళ్ళకి సపోర్ట్ గానీ గబుక్కున్న బ్రేక్లు అవి వేసినప్పుడు తుల్లి పడకుండా అలా ఉంటాను కూడా. ఇక్కడ ప్రతి సీట్ కి బ్యాక్ సైడ్ ఒక హ్యాండిల్ ఇచ్చారు. బ్యాక్ కూర్చున్న వాళ్ళు పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు అన్నమాట. చిన్న పిల్లలు కూడా గబుక్కున నుంచోవాలి అంటే ఇది
పట్టుకొని నుంచోండి అమ్మా, ఒక్క నిమిషం నేను లగేజ్ తీసుకుంటున్నాను, వాట్ ఎవర్ చెప్పినా గానీ చిన్నపిల్లలు మల్టీపర్పస్ హ్యాండిల్ ఇక్కడైతే ఉంది. అలా ప్రతి సీట్ కి ఇచ్చారు. మనం బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు, ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు, అండ్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. కంఫర్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ దిగి నడవడానికి క్యాబిన్, ఆ సీట్ కి ఈ సీట్ కి మధ్య స్పేస్ ఏదైతే ఉందో అది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. కర్టెన్స్ అయితే ఉన్నాయి, ఎమర్జెన్సీ బటన్ అయితే ఉంది. ప్రతి సీట్ కి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎమర్జెన్సీ ఉంది. అంటే నాకు ఎమర్జెన్సీ వచ్చింది, నేను ఎక్కడికో ముందుకు వెళ్ళి బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మనం కూర్చున్న ప్లేస్ నుంచి మనం ఎమర్జెన్సీ బటన్ అయితే ప్రెస్ చేయొచ్చు అనమాట. లోపలంతా కూడా స్పేషియస్ గా కంఫర్టబుల్ గా ఉంది. ఫైర్ ఎగ్జిస్టర్స్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ లో ఇచ్చారు ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక్కడ ఒక డోర్ కూడా ఉంది, లాక్ కూడా ఉంది. దీనికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది తీసుకొని కూడా మనం వెళ్ళొచ్చు. చూసారు కదా, ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నమాట. ఎప్పుడైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే కూడా మిర్రర్స్, నార్మల్ గా హ్యాండ్ తోటి అయితే బ్రేక్ చేయలేము, అలాంటి దానికోసం ఇక్కడ ఒక హ్యామర్ కూడా ఇచ్చారు. అది ఫిక్స్డ్ లోపల ఉంది, కనిపించట్లేదు. ఫైర్ కి సంబంధించింది, ఫైర్ ఏమన్నా అయితే గనక దానికి సంబంధించింది కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. చిన్నపాటి ఫైర్ అయితే మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ సీట్ లో అయితే ఇలా ఉంది. ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి, అండ్ ప్రతి సీట్ పక్కన కూడా ఛార్జింగ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఛార్జింగ్ స్లాట్స్ ఇచ్చారు. మనకి కనిపించడానికి ఈజీగా దాని పక్కన ఒక బ్లూ లైట్ కూడా ఇచ్చారు. నైట్ టైం మనం వెతుక్కోకర్లేదు, ఎందుకంటే చీకట్లో ఈ బ్లాక్ కలర్ అనేది కనిపించదు మనకి. సో అలాంటి ఇబ్బంది ఏం లేకుండా దాని చుట్టూ ఒక చిన్నపాటి బ్లూ లైట్ అయితే ఇచ్చారన్నమాట. చీకట్లో కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. సో అలా ఛార్జింగ్ స్లాట్ ప్రతి సీట్స్ దగ్గర ఉంది. 2 ఛార్జింగ్ స్లాట్స్ ఇచ్చారు, ఎందుకంటే 2 సీట్స్ కాబట్టి. ఈ విధంగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. లగేజ్ పెట్టుకునే క్యాబిన్ కూడా చాలా నీట్ గా స్టైలిష్ గా ఉంది. లోపల చూడడానికి అంతా కూడా చాలా బాగుంది. సో నా నెత్తి మీద కూడా ఇంకొక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. బ్యాక్ లో ఒకటి చూపించాను కదా, అదే కాకుండా ఇక్కడ కూడా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంది. నేనైతే దీన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను, రూఫ్ కుందనమాట. లెఫ్ట్ సైడ్ బస్ అయితే చూసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ బస్ అయితే ఎక్కాను. ఇది ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. సో ఇక్కడైతే నాకు దానికి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ డోర్ కనిపిస్తుంది, డ్రైవర్ సీట్ కి ప్యాసింజర్స్ కి మధ్యలో డోర్ అయితే ఉంది. ఇది డోర్ ఓపెన్ చేసుకొని క్యాబిన్ లోకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడైతే నాకు ఎల్ఈడి లైట్ కనిపిస్తుంది ఎంట్రన్స్ లోనే. క్యాబిన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆ పక్క బస్ ఏదైతే ఉందో దాని లగ్జరియస్ లుక్ ఇక్కడైతే కొంచెం తగ్గింది. బస్ లో చూస్తుంటేనే లుక్ వైజ్ తెలిసిపోతుంది కదా. ఇదంతా కూడా ఒక క్లాత్ అయితే వేశారనమాట. బస్ లో రూఫ్ కి అంతా క్లాత్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. అక్కడ మాత్రమే క్యాబిన్ కి ఒక లైట్ ఉంది. ఇది అంతా ఏసీ వెంట్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బస్ లో మొత్తం అంతా కూడా క్లాత్ అయితే యూజ్ చేశారు. యాక్చువల్ గా ఇదైతే 22 సీట్స్. మనం బస్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ అయితే 2 సీట్స్ ఉంటాయి, రైట్ సైడ్ అయితే సింగిల్ సీట్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా ఒకందుకు కంఫర్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆల్వేస్ మనం ఫ్యామిలీ తోటే ట్రావెల్ చేయము. ఒక్కొక్కసారి సింగిల్ గా ట్రావెల్ చేసినప్పుడు మన పక్కన ఎవరైనా కూర్చోడానికి మనం ఇష్టపడనప్పుడు ఇలా సింగిల్ సీట్ బుక్ చేసుకుంటే కనుక జర్నీ అయితే బాగుంటుంది అనమాట. అంటే మన ఓన్ కంఫర్ట్, ఒక హ్యాపీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. పక్క బస్ లో ఏంటంటే 14 and 14 2 లైన్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడైతే అలా లేదు, 2 లైన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, సింగిల్ సీట్ అయితే రైట్ సైడ్ ఉంది. బ్యాక్ లో మాత్రం కంటిన్యూటీ 4 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం పాటి సీటింగ్ లో డిఫరెన్స్ అయితే ఉంది పక్క బస్ కి దీనికి. ఆ పక్క బస్ లో సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఫ్రంట్ కి సీట్ కొంచెం జరుపుకోవచ్చు పక్కకి, అలాంటి కంఫర్ట్ అయితే ఆ బస్ లో ఉంది. కానీ ఇక్కడైతే సీట్ ని మనం పక్కకి జరపలేము, అలాగే ఉంటుంది. కానీ రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. హ్యాండిల్స్ అయితే ఉన్నాయి, ఇవి పైకి అనుకోవాలి, అవి అయితే కంప్లీట్ గా కిందకి వచ్చేస్తే స్లీక్ గా ఉంది. ఇక్కడ చూస్తున్నట్టే కొంచెము విత్ ఎక్కువ ఉంది, కానీ పైకి వచ్చేస్తే ఇక్కడ చూపిస్తాను, ఈ హ్యాండిల్ చూపిస్తాను. ఇది చూడండి, మనకి కొంచెం వెడల్పు అయితే ఉంది పెట్టుకోవడానికి. ఆర్మ్ రెస్ట్ కొంచెం ఇదైతే పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా అక్కర్లేదు అనుకుంటే ఇలా పైకి పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా. ఇక్కడ బాటిల్ హోల్డర్ చిన్నది, ఒక హోల్డ్ చేసుకోవడానికి చిన్నది ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్స్ 2 హ్యాండిల్స్ ఇచ్చారు ఫ్రంట్ సీట్ పట్టుకోవడానికి. అన్ని సీట్స్ కి కూడా అలాగే ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, రెక్లైనర్ కంఫర్ట్ ఉంది. నేను కూర్చొని చూపిస్తా సింగిల్ సీట్ లో. ఇందాక అక్కడ డబల్ సీట్ లో కూర్చున్నాను కాబట్టి మనం ఎక్కేటప్పుడు కూడా హ్యాండిల్ ఇట్లా ఆనేసుకొని ఎక్కిన తర్వాత మళ్ళీ హ్యాండిల్ పెట్టేసుకోవచ్చు. సో రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. మన సీటు మన జర్నీ అలా అనమాట. పెడల్స్ ఉన్నాయన్నమాట కాళ్ళు పెట్టుకోవడానికి కూడా. అండ్ లెగ్ రూమ్ చూసారా, ఫ్రంట్ సీట్ కంప్లీట్ గా రెక్లైనర్ ఉంది. స్టిల్ మనకి లెగ్ రూమ్ అయితే ఎంత ఉంది అనమాట. 6 feet ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ప్రతి సీట్ కి కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి, క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. సీట్ పైన రిఫ్లెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి సీట్ కి ఎమర్జెన్సీ బటన్ ఇచ్చారు. ప్రతి సీట్ దగ్గర మనకి ఛార్జింగ్ స్లాట్ ఉంది. కంఫర్ట్ వైజ్ అయితే దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు.
లేదు, ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి, కానీ సీట్ బెల్ట్స్ అయితే ఈ బస్ లో అయితే ప్రొవైడ్ చేయలేదు. అక్కడైతే సీట్ బెల్ట్స్ ఉన్నాయి. పక్క బస్ చూసినట్టయితే మనకు కొంచెం క్యాబిన్ అంతా కూడా కొంచెం ప్రీమియం లుక్ లాగా అనిపించింది. స్క్రీన్ ఉంది ఇక్కడ డ్రైవర్ కి. ఇక్కడైతే అలాంటివి ఏం లేదు. టెంపరేచర్ కూడా చాలా చిన్న స్లాట్, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఇది కూడా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ స్మోక్ ఏమన్నా డిటెక్ట్ చేస్తే అలారం మోగుతుంది. 12 వోల్ట్ ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ అంతా హై బీమ్ లో బీమ్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కి, క్యాబిన్ లైట్స్ కి సంబంధించింది, పార్కింగ్ బటన్, స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. ఇది మాత్రం స్పెషల్ గా ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రైవర్ కి ఒక క్యూట్ ఫ్యాన్ అయితే ఉందన్నమాట. ఆ ఫ్యాన్ కోసం డ్రైవర్ కి ఇన్ కేసు నాకు ఏసీ అవసరం లేదు, ఫ్యాన్ చాలు అనుకున్నారు అనుకోండి డ్రైవర్, సో ఆయన ఫ్యాన్ ఒకటి ఆన్ చేసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేస్తాను. నాయిస్ అయితే ఎక్కువే చేస్తుంది. ఇది ఉండటానికి పిట్టలాగా ఉంది కానీ గోల ఎక్కువే ఉంది. మిగతావన్నీ సేమ్ ఉన్నాయి ఆ బస్ కి దీనికి. స్క్రీన్ అయితే ఒకటి లేదు అక్కడ, ఇక్కడ అది తేడా కనిపిస్తుంది నాకు. చూసారు కదా 2 బస్సులు. ఇంజన్ లో అయితే ఏం చేంజ్ లేదు, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీలో చేంజ్ లేదు, మైలేజ్ లో కూడా ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 120 లీటర్స్ ఉంది. దీని మైలేజ్ వచ్చి 7 to 8 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. సో దానిలో అయితే ఏం లేదు. జస్ట్ చిన్నపాటి క్యాబిన్ దగ్గర, డ్రైవర్ సీట్ దగ్గర టచ్ స్క్రీన్ గానీ అది ఈ లెఫ్ట్ సైడ్ బస్సులో అయితే ఉన్నాయి, రైట్ సైడ్ లో లేవు. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇదైతే 30 lakhs పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇది 28 lakhs పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్ అన్నమాట ఇది. ఇంకా ఈ బస్ లో మనకి కావాలనుకుంటే సీట్స్ కెపాసిటీ తక్కువ చేసుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే 24 సీట్స్ అవైలబుల్ గా ఉంది, 26, 28, 33 సీట్స్ వరకు అవైలబుల్ గా అయితే ఈ బస్సులు ఉన్నాయి. సో మీలో ఎవరికైనా ఈ బస్సులు నచ్చితే, ట్రావెల్స్ కి బాగుంటుంది అనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనుకుంటా. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.